సో డైలీ మీ పేపర్స్లో ఏమైనా డౌట్స్ ఉన్న కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి, ఓకేనా? సో చూడండి, స్లోగానే చెప్తాను, మీరు అనుకున్నట్టుగానే కొంచెం స్పీడ్ అయిందన్నారు కొంతమంది. సో దీని యొక్క లాజిక్ చెప్తాను, జాగ్రత్తగా ఆన్సర్ చేసుకోండి. డి నుంచి జీకి వచ్చింది అంటే ఎంత? +3. జీ నుంచి జేకి వచ్చింది +3, అంతేనా? జీ నుంచి జేకు. ఐ నుంచి ఎల్కి వచ్చింది ఎంత? +3. అలానే ఎల్ నుంచి ఓకి వచ్చింది +3. ఈ రూల్ ప్రకారం జే నుంచి +3 అంటే ఏమవుతుందన్న? ఎం. అన్నిటికీ ఎం ఉందా? ఈ రెండింటికి ఉంది ఎం. తర్వాత ఏముంది? ఎం అంటే 13, ఇది రెండో లెటర్. 13 + 3 16, 16 లెటర్ అయినా ఎంపీఆర్యు. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. 42 నుంచి 43కి వచ్చింది +1. 43 నుంచి 41కి వచ్చింది -2. తర్వాత ఎంత? +3. తర్వాత -4. 44 - 4 ఎంత అవుతుందన్న? 40. నెక్స్ట్ వన్, 7 వ్యక్తులు ఉన్నారు. ఈఎఫ్జిహెచ్ అని. కే హెచ్కి ఎడమ వైపున 3వ స్థానంలో ఉన్నాడు. కే ఎడమ వైపున 3వ స్థానంలో ఉన్నాడు. ఓకే, కే హెచ్కి ఎడమ వైపున 3వ స్థానం. ఎఫ్ మరియు ఐల మధ్య ఎవరు కూర్చోరు? ఎఫ్ మరియు ఐల మధ్య ఎవరు కూర్చోరు అంటే దాని మీనింగ్ ఏంటి? ఎఫ్ ఐ పక్కన ఎవరు ఉండరండి, అంటే ఐ కానీ ఎఫ్ కానీ ఉంటుంది, వీళ్ళిద్దరు ఇలా కూర్చుంటారు. జేకి కుడివైపున హెచ్ 4వ స్థానంలో ఉన్నాడు. జేకి కుడివైపు 4వ స్థానంలో ఉన్నాడంటే ఆల్రెడీ ఇక్కడ హెచ్ ఉన్నాడు కాబట్టి జే 1 2 3 4. జాగ్రత్త ఉన్నాను ఒకసారి. జేకి కుడివైపున ఎన్నో స్థానంలో ఉన్నాడు? 4వ స్థానంలో. ఇక్కడ ఏమన్నాడు? కే హెచ్కి ఎడమ వైపున 3వ స్థానం. సారీ నాన్న, అంటే ఇక్కడ ఎవరు ఉండరు. 1 2 3 4, ఓకేనా? సో ఇక్కడ ఎవరు ఉండరు. నెక్స్ట్ ఐకి కుడివైపున ఎవరు కూర్చోరు? ఐకి కుడివైపున ఎవరు కూర్చోరు అంటే ఇదే లాస్ట్ అని, అంతే కదా? ఐకి కుడివైపున ఎవరు కూర్చోరు అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది? హెచ్ మొత్తం ఎంతమంది ఉన్నారు? 7. 1 2 3 4 5 6 7, అంటే మనకు లాస్ట్లో వీళ్ళిద్దరే అవుతారు, ఎఫ్ఐ. నెక్స్ట్ వన్ ఇంకోటి ఏమన్నాడు? ఇప్పుడు ఇక్కడ ఇద్దరు కూర్చుంటే సరిపోతుంది. సో ఈకి కుడివైపున ఎఫ్ 3వ స్థానంలో కూర్చుంటాడు. ఈకి కుడివైపున ఎఫ్ 3వ స్థానంలో కూర్చుంటాడంట. అంటే ఈ ఇక్కడ ఉంటాడు కాబట్టి 1 2 3 సరిపోయింది. ఇక్కడ మిగిలిపోయినాడు ఏమవుతాడు? ఇంక మనకి మిగిలిపోయింది ఎవరు? జీ. అయితే వరుస యొక్క కుడి చివరి నుండి 3వ స్థానంలో అన్నాడు. 1 2 3. ఆన్సర్ ఏమవుతుందన్నా మనకి? హెచ్. సో మనకి వచ్చిన తర్వాత ఇది ఒకసారి చూడండి నాన్న. ఈ రూల్ ప్రకారం వై నుంచి యూకి వచ్చింది అంటే ఎంత తగ్గింది? వై నుంచి యూకి వచ్చిందంటే ఓవరాల్గా వై నుంచి యూకి వచ్చింది మనకి ఎంత తగ్గుతుందన్న? వై అంటే ఎంత? 25. 25 21 ఎంత తగ్గుతుందన్న? 4 తగ్గుతుంది, అంతేనా? 4 25 21 ఎంత తగ్గుతుందన్న? 4. నెక్స్ట్ డబ్ల్యూ నుంచి టీకి వచ్చింది అంటే 23 20 ఎంత వచ్చిందన్న? -2. తర్వాత టీ నుంచి ఆర్కి వచ్చింది -u. సో మనం అబ్జర్వ్ చేసే కనుక ఇప్పుడు దీని ప్రకారం ఏమైంది? ఫస్ట్ -4 తర్వాత ఏమైంది? -4 -3 -2 -1. ఈ రూల్ ప్రకారం u అంటే 21. 21లో నుంచి 4 పోతే ఎంత అవుతుందన్న మనకి? 17 ఇక్కడ ఎక్కడెక్కడ ఉన్నాయి? ఇవన్నీ 17. సో రెండో లెటర్ చూసినట్లయితే -3 అంటే 10. 20 నుంచి 3 తీసేస్తే 17. 17 లెటర్ ఇక్కడ ఏముంది? సో ఇక్కడ క్యూ కదా, చూడండి QQPX. చూడండి, ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు ఈ మోడల్ కనిపించినప్పుడు మీరు లాస్ట్లో చేయటానికి ట్రై చేయండి, ఎందుకంటే స్టార్టింగ్లో కొంచెం టైం వేస్ట్ అవుతుంది. ఇక్కడ చూద్దాం. 49 ఉంది, ఇక్కడ 10 ఉంది. √49 అంటే 7. 7 + 3 ఎంత అవుతుంది అన్న? 10. అలానే √81 అంటే 9. 9 + 3 ఎంత అవుతుంది? 12. 64 అంటే ఎంత అవుతుంది? 8. 8 + 3 ఎంత అవుతుంది? 11. అంటే ఆన్సర్ ఏమవుతుందన్న? డి. నెక్స్ట్ వన్, some bats are bells. Some bats are bells. Some bats are bells. Sorry, balls none. Bats. Balls none. Okay, some balls are rings. No ring is bell. No ring is bell. ఓకే, దీని ప్రకారం వాడు ఏం మాట్లాడాడంటే నో బెల్ ఈజ్ బాల్. నో బెల్ ఈజ్ బాల్. సో ఇక్కడ అవుతుంది కానీ మన మినిమం డయాగ్రామ్ గీసినప్పుడు అవ్వదు, ఓకేనా? మినిమం డయాగ్రామ్ అంటే ఏమవుతుంది? ఇది మినిమం డయాగ్రామ్. మనం మ్యాక్సిమం డయాగ్రామ్ ఇచ్చినప్పుడు ఇక్కడ రింగుకు మాత్రమే టచ్ అవ్వదు కాబట్టి ఇక్కడ టచ్ అవుతుంది కాబట్టి మనం ఇది రాంగ్ అవుతుంది. రెండు ఏమవుతుంది? నో రింగ్ ఈజ్ బ్యాట్. నో రింగ్ ఈజ్ బ్యాట్.
రావద్దు కదా, ఇక్కడ మ్యాక్సిమం డయాగ్రామ్ గీసినప్పుడు టచ్ అవుతుంది. సమ్ బెల్స్ ఆర్ సమ్ బాల్స్ ఆర్ బ్యాట్స్, సమ్ బాల్స్ ఆర్ బ్యాట్స్, సమ్ బాల్స్ ఆర్ బ్యాట్స్ అవుతుంది కదా. సో ఆన్సర్ ఏమవుతుందంటే 3. ఓన్లీ 3 ఉండేది ఏముంది, ఆప్షన్ బి. ఆల్రెడీ ఇది ఏంది అన్న డిక్షనరీ ఆర్డర్. డిక్షనరీ ఆర్డర్ ప్రకారం ఫస్ట్ మనం అక్షరాలు చూసుకుంటున్నాం, నో 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 తీసుకుంటున్నాం, అన్ని టీ వస్తుంది, ఇక్కడ ఎం వస్తుంది కాబట్టి ఫస్ట్ 5 వస్తుంది, అన్నిట్లోనూ 5 ఉంది, నో ప్రాబ్లం. దాని తర్వాత అన్ని టీ 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 ఉంది, టీతో మళ్ళీ ఏ ఫస్ట్ వస్తుంది అంటే 3 వస్తుంది, 5 3. దాని తర్వాత ఏమొస్తుంది, నోటరీ అంటే ఏ బి వచ్చింది కాబట్టి నోటరీ తీసుకున్నట్లు, ఇక్కడ నోటరీ వచ్చింది కాబట్టి ఇక్కడ ఇది మూడోది అవుతుంది. సో 5 3 4, 5 3 4 ఎక్కడెక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఆప్షన్ బి, ఆప్షన్ బి. a@d అన్నాడు. a@d అన్నప్పుడు మనకి ఏమవుతుందన్న, @ అంటే లాజిక్ ఏంటి, ఏ అంటే బి అంటే ఏ అనేది బి యొక్క భర్త, అంటే ఏ అనేది బి యొక్క భర్త అన్నాడు కాబట్టి ఏ ఈక్వల్ టు బి, ఏ ఈక్వల్ టు ఏ అనేది బి యొక్క భర్త అన్నాడు కాబట్టి సో ఏ అనేది సింబల్ తీసుకుంటే ఏ అనేది బి యొక్క భర్త అన్నాడు కాబట్టి సో ఇది ప్లస్ ఇది మైనస్. అలానే రెండోది ఏమన్నాడు ఇక్కడ, ఈ b@q అన్నాడు. b@q అంటే a@b అంటే ఏ అనేది బి యొక్క కుమార్తె కాబట్టి బి అనేది క్యూ యొక్క సారీ నాన్న ఇక్కడ డి కదా, డి అనేది క్యూ యొక్క కుమార్తె, క్యూ యొక్క కుమార్తె, డి అనేది క్యూ యొక్క కుమార్తె. అలానే q@*b అన్నాడు. ఇక్కడ స్టార్ అంటే ఎక్కడ ఉంది, ఇక్కడ ఏ ఇంటూ బి అంటే ఏ అనేది బి యొక్క కొడుకు, క్యూ అనేది మనకి బి యొక్క కుమారుడు. అలానే కే అనేది బి అనేది కే యొక్క కుమారుడు. వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే కేకి డి ఏమవుతాడు, కేకి డి ఏమవుతాడు అన్న మనవరాలు, అంతే కదా, సన్స్ డాటర్, సన్స్ డాటర్. నెక్స్ట్ వన్ ఇది మిర్రర్ ఇమేజెస్, ఏమో అర్థ ప్రతిబింబం అన్నాడు కాబట్టి ఎన్ అవుతుంది, ఇక్కడ చూస్తే రివర్స్ కదా, ఓకేనా. సో ఇక్కడ ఎన్ ఇట్లా అవుతుంది. తర్వాత ఏ, సో మీరు అబ్జర్వ్ చేస్తే ఏ ఆప్షన్ ఈ, ఆప్షన్ బి. సో ఇది ఓన్లీ ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా చేయాలి. సో ట్రయల్ అండ్ ఎర్రర్ ఒకసారి ఫస్ట్ ఇచ్చేసి తర్వాత ఇక్కడికి రండి, ఆన్సర్ బి వస్తుంది. సో 64 ప్లస్ 16 ఇంటూ 24 డివైడెడ్ బై 96 మైనస్ 10 ఈక్వల్ టు 58 చేసినట్లయితే ఇక్కడ డివైడెడ్ బై ఫస్ట్ చేస్తాం కాబట్టి ఇక్కడ 96 ఇక్కడ తీసుకొచ్చి ఉన్నా, అవునా. తర్వాత ఎంత అవుతుంది క్యాల్కులేషన్ మొత్తం చేసినట్లయితే ఇక్కడ సో ఎన్నిసార్లు పోతుంది, 24 ఒకట్లు, 24 నాలుగులు, 4 నాలుగులు, అంతేనా. సో 64 ప్లస్ 4 58 మైనస్ 10, సారీ 68 మైనస్ 10 58, ఆప్షన్ బి. నెక్స్ట్ వన్ వాడు ఏమన్నాడంటే సైంటిస్ట్ ఈజ్ ల్యాబొరేటరీ, సైంటిస్టులు అనేది ల్యాబొరేటరీలో పనిచేస్తారు. ఆస్ట్రోనామర్స్ ఎక్కడ పనిచేస్తారు, అబ్జర్వేటర్లో పనిచేస్తారు, అబ్జర్వేటర్లో వర్క్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి చూడనా ఇక్కడ 5 ఇంటూ 11 వచ్చింది అంటే ఇంటూ 2 ప్లస్ 1. నెక్స్ట్ వన్ ఏమొచ్చింది ఇంటూ 2 అంటే 11 ఇంటూ 3 33 ఇంటూ 3 ప్లస్ 2. నెక్స్ట్ వన్ ఏమవుతుంది ఇంటూ 4 ప్లస్ 3. నెక్స్ట్ ఏమొచ్చింది ఇంటూ 5 ప్లస్ 4 తీసుకుంటాం, ఇంటూ 5 ప్లస్ 4 సారీ ఇంటూ 5 ప్లస్ 4 ఇంటూ 5 ప్లస్ 4 తీసుకుంటే సో 15 నా చివరిలో ఏమొస్తుంది 3 5 15 ప్లస్ 4 5 ప్లస్ 4 9, 9 అనేది ఇది ఉంది ఇది ఉంది. మనం అప్రాక్సిమేట్గా తీసుకుంటే 15 14 5 70 అంటే 70 ప్లస్ 700 ప్లస్ వస్తుంది కాబట్టి ఆన్సర్ సి తీసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి సో ఎర్నడ్ 94గా రాశాడు అంటే ఏం లేదు, ఈ 5 1 18 14 అండ్ 5 ప్లస్ 4 మొత్తం కలిపితే మనకి ఓవరాల్గా 47 వస్తుంది. దీన్ని డబుల్ చేస్తే అనుకోండి 94 వస్తుంది. అలానే ఇప్పుడు మనం డాలర్ని మొత్తం యాడ్ చేసి 4 ప్లస్ 15 ప్లస్ 12 ప్లస్ 12 ప్లస్
ఏ ఎంత ఉంది మనకి 1 ప్లస్ 18 మొత్తం కలిపితే ఎంత వస్తుంది మనకి ఓవరాల్గా ఇవన్నీ కలిపితే 62 వస్తుంది. 62 ఇంటూ 2 ఎంత వస్తుంది అన్న 124. 124 అంటే ఆప్షన్ సి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. సో వాడు ఏమని అడిగాడంటే దీని నుంచి వచ్చే డయాగ్రామ్ ఏది అని అడిగాడు. దీంట్లో మీకు నీట్గా కనపడుతుంది చూడనా ఇక్కడ. సో ఇది ఆప్షన్ బి. ఆప్షన్ బి. నెక్స్ట్ వన్. ఈ క్వశ్చన్ చేసేటప్పుడు మనకి ఫార్వర్డ్ అనేది ఎక్కడుందో చూసుకోండి. ఫార్వర్డ్ అనే కోడ్ భాషలో అడిగాడు కాబట్టి ఫార్వర్డ్ ఇంకెక్కడ ఉంది. దాని తర్వాత ఇక్కడ ఇంకెక్కడన్నా ఉన్నాయా ఫార్వర్డ్ ఎక్కడా లేదు. అప్పుడు ఏం చేద్దాం అంటే రివర్స్లో ఇంకేమన్నా రిపీట్ అవ్వంది ఎన్యు ఎక్కడన్నా ఉన్నాయా. ఎన్యా ఉంది, అది కాదు. అప్పుడు కా ఎక్కడన్నా ఉందా చూడండి ఇక్కడ ఉంది. అప్పుడు ఏమవుతుంది ఆన్సర్ కోగా తీసుకోండి. సో మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ దీని యొక్క ఫోల్డింగ్ పేపర్ కటింగ్ అంటారు. సో దీన్ని బేస్ చేసుకొని దీనికి ఆపోజిట్ చూసుకోవాలి. అట్లానే దీనికి ఆపోజిట్. సో సరిపోతుంది కదా ఆన్సర్ 16A ఆన్సర్. నెక్స్ట్ వన్ కోడింగ్ డీకోడింగ్. దీని ప్రకారం ఫస్ట్ ఇక్కడ ఉన్న లెటర్స్ని ఇక్కడ అరేంజ్ చేశాడు. ఇదే లెటర్ రిపీట్ అయింది, కాకపోతే CDOP అంటే ఆల్ఫాబెట్ ఆర్డర్ ప్రకారం అరేంజ్ చేశాడు. దీంట్లో మనకి ఫస్ట్ ఏమొస్తుంది ఏ తర్వాత ఏమొస్తుంది ఐ తర్వాత ఏమొస్తుంది ఎల్ తర్వాత క్యూ వస్తుంది, TU తర్వాత ఏమొస్తుంది మనకి Y. సో AILQTUY ఏ ఆప్షన్లో ఉన్నాయి మనకి ఆప్షన్ బి. నెక్స్ట్ వన్ సిట్టింగ్ అరేంజ్మెంట్. ఆల్రెడీ ఇంగ్లీష్ మీడియంలో క్వశ్చన్ కనపడలేదు, ప్లేస్ సరిపోవట్లేదని నీట్గా ఇక్కడ రాస్తున్నాను. సో మీరు వాడు ఏమన్నారు అమీర్, బంటి, లెస్లీ, ప్రదీప్, ఈశాన్ అండ్ ఫైజ్, గౌరవ్ మరియు హరీష్లు ఒక చతురస్రాకార టేబుల్ చుట్టూ కూర్చున్నారు. ఓకేనా. చతురస్రాకార టేబుల్ చుట్టూ కూర్చున్నారు. చతురస్రం అంటే ఏంటి 4 వైపులా సమానంగా కూర్చున్నారు. అయితే ప్రతి సైడ్ ఎంతమంది ఉన్నారు 1 2 3 4 5 6 7 అండ్ 8 అంతేనా. సో అంటే ఇక్కడ ఒకళ్ళు ఇక్కడ నలుగురు తెలుసుకున్నారు అనుకుందాం. మళ్ళీ ఇక్కడ ఒకళ్ళు ఇక్కడ 1 2 3 4 మొత్తం 8 మంది కూర్చున్నారు. ఓకేనా. సో ఇప్పుడు వారు కొందరు మూలల్లో కూర్చున్నారు, కొందరు పక్క మధ్యలో కూర్చున్నారు. గౌరవ్కి కుడివైపున ప్రదీప్ 3వ స్థానంలో కూర్చున్నాడు. గౌరవ్కి కుడివైపున 3వ స్థానంలో ప్రదీప్ 3వ స్థానంలో కూర్చున్నాడు. ప్రదీప్ ఒక మూల కూర్చున్నాడు అంట. ప్రదీప్ ఏంటి మూల కూర్చున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ గౌరవ్ ఇక్కడ ఉన్నాడు అనుకుందాం. ఇక్కడ గౌరవ్ ఇక్కడ ఉంటే గౌరవ్కి కుడివైపున ప్రదీప్ 3వ స్థానం 1 2 3. కానీ ఇక్కడ వాడు ఏమన్నాడు ప్రదీప్ అనేవాడు ఇక్కడ అవకాశం లేదు. ఎందుకని ప్రదీప్ అనేవాడు మూలల్ని కూర్చున్నాడు కాబట్టి ఫస్ట్ ప్రదీప్ని ఇక్కడ మూలల్లో కూర్చోబెడదాం. ప్రదీప్ అంటే ఇప్పుడు మనకి ఏం అవకాశం వస్తుంది గౌరవ్. ఓకేనా. నెక్స్ట్ దీన్ని బేస్ చేసుకొని ప్రదీప్ ఒక మూలన కూర్చున్నాడు. ఫైజ్కి కుడివైపున 2వ స్థానంలో కూర్చున్నాడు. ప్రదీప్ ఒక మూలన కూర్చున్నాడు. బంటి ఫైజ్కి కుడివైపున 2వ స్థానంలో కూర్చున్నాడు. సో మరి బంటి ఎక్కడ ఉన్నాడో తెలియదు కాబట్టి బంటి ఫైజ్కి కుడివైపున 2వ స్థానంలో కూర్చున్నాడు. ఫైజ్ ఏ మూలన కూర్చోడు అంటే ఫైజ్ ఇక్కడ రాడు అంటే మనకు అవకాశాలు ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఫైజ్కి 1 2 3 ఉన్నాయి. ఆల్రెడీ ఇక్కడ వాడు ఏం మాట్లాడాడు బంటి ఫైజ్కి కుడివైపున 2వ స్థానంలో కూర్చున్నాను అన్నాడు. అప్పుడు ఫైజ్ ఇక్కడ ఉంటే బంటి ఇక్కడ ఉంటాడు, లేదా ఫైజ్ ఇక్కడ ఉంటే మనకి బంటి ఇక్కడ కూర్చుంటాడు. చూద్దాం మరి. బంటి ప్రదీప్కి పొరుగువాడు కాదు. బంటి ఫైజ్కి కుడివైపున 2వ స్థానంలో కూర్చున్నాను అన్నాడు. అప్పుడు వాడు ఏమంటున్నాడంటే బంటి ఎట్టి పరిస్థితుల్లో ప్రదీప్కి పక్కన కూర్చోకూడదు అన్న. బంటి ప్రదీప్కి పొడుగువాడు కాదు కాబట్టి మనకి ఇక్కడ ఫైజ్ వస్తాడు. అలానే ఇక్కడ వచ్చేసరికి ఏమొస్తాడు ప్రదీప్. నెక్స్ట్ వన్ ఏమన్నాడు బంటి ఫైజ్ కుడివైపు 2వ స్థానం. ఫైజ్ ఏ మూలన బంటి ప్రదీప్కి పొరుగువాడు కాదు. అమీర్కి పొరుగువాడు. హరీష్ అమీర్కి పొరుగువాడు అన్నాడు. హరీష్ అనే వ్యక్తి అమీర్కి పొరుగువాడు. మరి ఇద్దరు కూర్చునే అవకాశం ఇక్కడెక్కడ ఉన్నాయా లేదు అంటే ఇక్కడెక్కడే కూర్చున్నాడు. మరి హరీష్ మధ్యలో ఎక్కడ కూర్చోడు అంటే హరీష్ ఎక్కడ కూర్చుంటాడు అంటే ఇక్కడ కూర్చుంటాడు హరీష్, ఇక్కడ అమీర్ ఉంటాడు.
అంతేనా? అమీర్ ఉంటాడు. హరీష్ మరియు లెస్లీల మధ్య ఒక వ్యక్తి మధ్య కూర్చుంటాడు. హరీష్ మధ్యలో హరీష్కి అమీర్కి మధ్యలో ఏమన్నాడు? అమీర్కి పొరుగువాడని. హరీష్ మధ్యలో ఎక్కడ కూర్చోడు. హరీష్ మరియు లెస్లీల మధ్య ఒక వ్యక్తి మాత్రమే ఉన్నాడు. లెస్లీ ఇక్కడ కుదరదు కాబట్టి లెస్లీ ఇక్కడ అవకాశం ఉంది. లెస్లీ అంతేనా? ఈ మధ్య హరీష్కి లెస్లీకి మధ్యలో ఒకడు ఉన్నాను అన్నాడు. సో ఇంకా మనకి మిగిలిపోయిన వ్యక్తి ఎవరవుతారంటే మనకి ఇషాన్ అనే వ్యక్తి మిగిలిపోయాడు. ఇషాన్, అవునా? సో ఇప్పుడు బంటికి ఎడమ వైపున రెండవ స్థానంలో కూర్చున్న వ్యక్తి ఎవరు? బంటి ఎక్కడున్నాడు? ఇక్కడ ఉన్నాడు కదా, సారీ. బంటి ఎక్కడున్నాడు? ఇక్కడున్నాడు. బంటికి హరీష్ మధ్యలో క్వశ్చన్ ఏంటి? బంటికి ఎడమ వైపున రెండవ స్థానంలో కూర్చున్న వ్యక్తి ఎవరు? ఫైజ్, అంతేనా? ఫైజ్. అయితే ఈ క్వశ్చన్ మీరు మొత్తం చదవాలా? ఎప్పుడు కూడా ఈ క్వశ్చన్ చేసేటప్పుడు ఫస్ట్ ఈ చివరి క్వశ్చన్ చదవండి, అవునా? బంటికి ఎడం వైపున రెండో స్థానంలో ఎవరున్నారు అన్నాడు. కానీ వాడు ఏం మాట్లాడాడు ఇక్కడ? బంటి ఫైజ్కి కుడివైపున రెండో స్థానంలో ఉన్నాను అన్నాడు. జాగ్రత్తగా చూడన్నాను. బంటి అనే వ్యక్తి ఫైజ్కి కుడివైపున రెండో స్థానంలో కూర్చున్నాను అన్నాడు. అప్పుడు బంటికి ఎడం వైపు రెండో స్థానంలో కూర్చున్న వ్యక్తి ఎవరు? ఫైజ్. అంటే ఇప్పుడు మనం ఏం చేసాం? క్వశ్చన్ మొత్తం చదువుకుంటా కూర్చున్నాం, చేసి ఆన్సర్ చివరిలో చేసాం. కానీ అలా కాకుండా మీరు ముందుగానే చివరిలో క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు అనేది ఫస్ట్ చూస్తే సిట్టింగ్ అరేంజ్మెంట్లో తొందరగా అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సరే, మనం అబ్జర్వ్ చేస్తే కానీ ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ సిరీస్ ఆర్డర్ ఇది ఇంటూ ఇక్కడ నుంచి ఈ ప్లేస్కి వచ్చింది, అవునా? తర్వాత రెండోది డాట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది. తర్వాత ఇక్కడ స్క్వేర్ ఈక్వల్ టు ఉంటే ఇక్కడికి వచ్చింది. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చింది. సో ఈ ప్లేస్లు అన్నీ ఉన్నాయి కాబట్టి దీన్ని గుర్తుపట్టలేము. దాని తర్వాత ఏమైనా లెటర్ తీసుకున్నట్లయితే రెండో లెటర్ ఏమవుతుంది? డాట్ వచ్చింది, అంటే ఇంటూ ముందుకు వెళ్ళింది. సరే, ఇప్పుడు మనకి ఏమవుతుంది? ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలని అడిగాడు. సో ఇక్కడ కొత్త లెటర్ రావాలా? ఇక్కడ కొత్త లెటర్ ఉన్నది ఏమున్నాయి? ఈ రెండు ఉంది కొత్త లెటర్లు, అవునా? బట్ దీంట్లో కూడా ఇక్కడ ఏం రావాలా చూసుకోవాలి. ఇక్కడ ఏం రావాలి? ఈ ప్లేస్లో ఏం రావాలా? స్క్వేర్ రావాలి. అంటే ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుందన్న మనకి 19th ఈ ప్లేస్లో ఏం రావాలా? ఈ ప్లేస్ నుంచి ఇక్కడి నుంచి ఇక్కడికి ఏం వస్తుంది? అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఏం రావాలా? డాట్ రావాలి. అంటే ఆన్సర్ ఏమవుతుంది? డి. 19th డి ఆన్సర్. సో 20వ క్వశ్చన్ ఏంటంటే మనం ట్రయల్ అండ్ ఎర్రర్ చేస్తే ఆల్రెడీ మోడల్ చేసి ఇంతకు ముందర ఆల్రెడీ క్లారిటీగా చెప్పాను. సేమ్ అట్లానే ఇది చేస్తే కనుక ఆన్సర్ సి వస్తుంది. 20th. నెక్స్ట్ 21. ఒక ట్రక్ సిటీ ఏ నుండి బికి సగటున 60 కిలోమీటర్ల, బి నుండి ప్రయాణం 30 గంటలు పడుతుంది. ఇదే విధంగా రహదారిలో సిటీ బి నుండి ఏకి 40 గంటలు పడుతుంది అన్నాడు. మొత్తం ప్రయాణంలో ట్రక్ వేగం ఎంత అడిగాడు. సో సేమ్ డిస్టెన్స్ ఉన్నప్పుడు ఏం చెప్పాను? సగటు వేగం 2ab/a+b తీసుకోండి అన్న. 2 × 60 × 40 డివైడెడ్ బై 100. 0 క్యాన్సిల్, 0 క్యాన్సిల్. 2 6 12, 12 4 ఎంత అవుతుందన్న? 48. 48 km/h. 48 km. నెక్స్ట్ వన్, if the HCF of two numbers 456, 240 is 24, then find the LCM of the రెండు నెంబర్లు అన్నాడు. మనకు తెలిసింది NCM into HCF ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ A into B. అంటే HCF ఎంత ఉంది? ఇక్కడ 24 ఉంది. ఇది కనుక్కోమన్నాడు. సో ఇప్పుడు ఇక్కడ ఎంత? 456 × 240 చూసినట్లయితే 6 4 24. ఇక్కడ 4 ఉంది కాబట్టి చివరి ఇక్కడ ఏమో రావాలి? 6 రావాలి. చివరి 6 ఉండేది ఏమున్నాయి దీంట్లో? ఈ క్వశ్చన్స్లో మనం అబ్జర్వ్ చేస్తే సో అంతే కదా. ఇక్కడ ఏమైంది? 6 4 24. ఇక్కడ 4 ఉంది కాబట్టి చివరి ఇక్కడ ఏం రావాలి? 6 రావాలి. 6 ఉన్నది ఏముందంటే ఒకే ఒకటి ఆప్షన్ ఉంది. ఓకేనా? సో మనకి ఈ మోడల్ ఏంటంటే కాస్ట్ ప్రైస్ MRP. సో 100 మైనస్ డిస్కౌంట్, 100 ప్లస్ ప్రాఫిట్. సో తగ్గింపు అన్నాడు కాబట్టి 100 - 20 ఎంత నాన్న? 80%. ప్రాఫిట్ ఎంత అన్నాడు? 112 అన్నాడు. సో వాడు ఏమన్నాడు? కాస్ట్ ప్రైస్ 200 అన్నాడు. సో MRP ఎంత అన్నాడు? అంటే 80 200 అయితే 112కి ఎంత అని అడిగాడు. సో 112 × 200 డివైడెడ్ బై 80. 0 క్యాన్సిల్, 4 5లు 4 2లు, 2 6లు, 2 5లు 10, 2 6లు 12. 56 × 5, 5 6లు 30,
అంతే కదా, 5 5 25 ప్లస్ 3 28. సో మనం ఇలాంటి క్వశ్చన్స్ చేసేటప్పుడు మ్యాక్సిమం జాగ్రత్తగా చూడండి. పర్సంటేజ్లోకి తీసుకుంటే ఒక రకంగా వస్తుంది, రెండు రకాలు చెప్తాను చూడండి నాన్న. 1/7 అంటే ఎంత? 14. 5 14 చేస్తే ఎంత అవుతుంది మీకు? ఇప్పుడు 1/7 అంటే మనకి 14 2/7 అంటే 14% తీసుకోండి. 5 14 70. రెండోది 3/8 అంటే 30 ఎంత అవుతుందన్న? 37.5 అంటే 37.70. 9/15 మామూలుగా అయితే ఎంత అవుతుంది? 3 3 3 5 చూడండి, 3 3 3 5 అంటే 3/5. 3/5 అంటే ఎంత అవుతుంది? 0.60. సో వాడు 4/9 అన్నాడు. సో 1/9 అంటే ఎంత అవుతుంది? 1/9 అంటే 11 అంటే 4తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి 44.0.4 అంటే 0. దీంట్లో వాడు అడిగిన క్వశ్చన్ ఏది? గరిష్ట నిష్పత్తి ఏది అని అడిగి, పెద్దది ఏది అన్నాడు. పెద్ద దీంట్లో ఏమవుతుంది మనకి ఆన్సర్? 0.70. అవునా? 0.7. ఇది పర్సంటేజ్ అబ్జర్వేషను. రెండో పద్ధతి ఏం చేయొచ్చు? ఈ విధంగా 5 8 40, 7 3 21. సో చిన్నది వదిలేస్తాం, అంతేనా? చిన్నది వదిలేసి అంటే ఈ నెంబర్ వదిలేస్తాం. ఇప్పుడు 15 5 ఎంత నాన్న? 75. 7 9 ఎంత? 63. అప్పుడు ఏం చేస్తాం? దీన్ని వదిలేస్తాం రెండోది. సో 5 9 45, 7 4 28 అంటే ఇదొక పద్ధతి. అంటే ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? 45. అంటే ఆప్షన్ 1 ఈజ్ ఫస్ట్ ఆప్షన్. లీడ్ హెమిస్పియర్ రేడియస్ 7 సెంటీమీటర్ క్యాస్ట్ ఇంటూ కోనా బేస్ రేడియోమీటర్. అంటే వీడు ఏమన్నాడంటే ఇప్పుడు మనకి πr² హెమిస్పియర్ యొక్క వాల్యూమ్, హెమిస్పియర్ అంటే మనకి ఏమవుతుందని, మనకి 7 సెంటీమీటర్ల ప్రధాన అర్ధగోళం అనేసి 2/3 πr³, అంతేనా? 2/3 πr³. దీన్ని, ఈ అర్ధగోళాన్ని కరిగించి ఏ ఆకారంలోకి మార్చుకున్నాడంట? స్తూపంలోకి మార్చుకున్నాను అన్నాడు. మార్చుకున్న తర్వాత ఇప్పుడు కోన్ అంటే ఏమవుతుంది? మనకి ఫార్ములా ఏంటి? 1/3 πr²h. సో పై క్యాన్సిల్. సో 3 3 క్యాన్సిల్. ఇక్కడ వ్యాసార్థం ఎంత? 7. ఇక్కడ అర్ధగోళం ఎంత అన్నాడు? డయామీటర్ 7 అంటే వ్యాసార్థం ఎంత అవుతుంది? 7 కదా అవుతుంది. సో 2 × 7 × 7 × 7. ఇక్కడ వచ్చేసరికి 7 × 7 × h. సో 7 7 7 క్యాన్సిల్. 2 ఏళ్ళు 14. వాడు అడిగింది శంకు యొక్క ఎత్తును కనుగొనండి అన్నాడు. 7 2 ఏళ్ళు 14 సెంటీమీటర్. సో ఇప్పుడు వాడు ఏమన్నాడంటే 2 రాయితీలు ఇచ్చి కనుగొన్నాడు. అంటే 4000 ఉందంట ఒక వస్తువు, దాన్ని 85% మరియు 10% రాయితీ అన్నాడు కాబట్టి 90/100 చేసిన తర్వాత మళ్ళీ ఏం చేశాడు? దీనికి 1140 రూపాయలు ఖర్చు పెట్టి 5000 రూపాయలకి విక్రయించాను అన్నాడు. సో మనం క్యాల్కులేషన్ చేస్తే మొత్తం 0 0 క్యాన్సిల్, ఇదో 0 ఇదో 0 క్యాన్సిల్. మొత్తం క్యాన్సిల్ చేసినట్లయితే మనకు ఓవరాల్గా వచ్చే వాల్యూ ఎంత అంటే ఇక్కడ 30 టోటల్గా వాల్యూ 3060 రూపాయలు అవుతుంది. అయితే వాడు అమ్మింది ఎంత అన్నాడు? 5000 రూపాయలు. లాభం ఎంత వచ్చింది మనకి? 5000 రూపాయలు. అంటే ఓవరాల్గా వచ్చేసరికి దానికి మళ్ళీ ఈడేం చేశాడు? మర్చిపోయి 1140 రూపాయలు మొత్తం ఖర్చు పెట్టేసి రిపేర్ చేయించాడు. టోటల్గా 4200 రూపాయలు అయింది. సో 800 రూపాయలు లాభం. 800 డివైడెడ్ బై 4200 ఇంటూ 100% చేస్తే మనకి అప్రాక్సిమేట్గా ఎంత వస్తుందంటే 20%. 20% దగ్గర అంటే దాడుతుందా తగ్గుతుందా అంటే 20 కంటే తక్కువ కాబట్టి 19% వస్తుంది ఆన్సర్. సో ఇక్కడ లాజిక్ ఇచ్చాడు, జాగ్రత్తగా చూడండి అమ్మా. ఏ అనేది బి అనేది రన్నింగ్లో పరిగిస్తున్నాడంట. ఏ 50 మీటర్లు లేదా 5 సెకండ్ల తేడాతో బిని ఓడిస్తున్నాడు అని అడిగాడు. అంటే 50 మీటర్ల దూరానికి 5 సెకండ్లు అన్నాడు, అవునా? 50 మీటర్ల దూరానికి 5 సెకండ్లు అన్నాడు కాబట్టి మామూలుగా జాగ్రత్తగా చూడండి, మామూలుగా ఈ లెక్క చేయాలి. ఎంత అవుతుంది? 10 మీటర్ పర్ సెకండ్. అప్పుడు 1000/10 తీసుకుంటే ఎంత వస్తుందన్నా? 100 సెకండ్స్. 100 సెకండ్స్. ఎవరిది? ఏ మొత్తం ఏది, అంతేనా? అయితే వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సో ఈ బి గురించి మాట్లాడాడు కాబట్టి ఇక్కడ వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి? ఏ రేసును పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుంది అన్నాడు కాబట్టి వీడికన్నా 5 సెకండ్ల ముందు కాబట్టి 95 సెకండ్స్, 95 సెకండ్లు పడుతుంది. ఒక ప్లాట్ఫామ్ విలువ 15,50,000 నుంచి 15 లక్షల నుంచి 18 లక్షల వరకు పెరుగుతుంది. అయితే ఎంత శాతం పెరిగింది అన్నాడు? 3 లక్షలు డివైడెడ్ బై 15 లక్షలు.
సో తీసుకుంటే కనుక మనకి ఎంత శాతం పెరుగుతుంది? 3/5. 1/5 అంటే 20%. 1/5 అంటే 20. సో నెక్స్ట్ ఏ అనే వ్యక్తి ఒక పనిని 196 రోజుల్లో, బి అనే వ్యక్తి అదే పనిని 147 రోజుల్లో చేయగలరు. అయితే మనం చేసినట్టుగా డేస్ వచ్చింది. టోటల్ వర్క్ ఎంత అవుతుంది? 196కి 147కి ఎల్సిఎం కడితే ఓవరాల్గా మనకి 588 వస్తుంది. 196 అనేది 3 సార్లు క్యాన్సిల్ అవుతుంది. 147 అనేది 4 సార్లు క్యాన్సిల్ అవుతుంది. ఇది ఎఫిషియన్సీ. వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇద్దరు కలిపి ఎన్ని రోజులు చేస్తానని అడిగాడు. సో 580 డివైడెడ్ బై 7. 7 8 56, 2 7 4 28, 84 డేస్. 84 డేస్ లేదా ఏబి బై ఏ ప్లస్ బి ఫార్ములా వేసినా సరే. సో వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఫైనల్గా ప్రయాణించడానికి తీసుకునే సమయం అడిగాడు. టైమ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. సో పి నుండికి 4 km/h, అంతే. పి నుండి 600 మీటర్లు అన్నాడు కాబట్టి 6 కిలోమీటర్లు డివైడెడ్ బై 4. 2 3 2 2 3/2 అంటే 1.5 అవర్స్. నెక్స్ట్ వన్, అనుజ్ అనే వ్యక్తి అనుజ్, రాము మరియు సంజయ్ ముగ్గురు కలిపి ఎంత నాన్న? మనకి 78/5 రోజుల్లో చేయగలరు. అయితే అనుజ్ ఒక్కడ అదే పనిని 39 రోజుల్లో చేయగలరు. అప్పుడు రామ్ మరియు సంజయ్ కలిపి ఎన్ని? సో ఎప్పుడైనా ఇలా ఇచ్చినప్పుడు ఈ రెండింటికి కాసా కట్టండి. పై దానికి 78కి 39కి కాసా కడితే ఎంత నాన్న? 78. సో అనుజ్, రాము, సంజయ్ కాబట్టి 78/5 అంటే ఎఫిషియన్సీ ఎంత అవుతుంది? 5. మరి అను ఎంత అవుతుంది? 2 అవుతుంది. సో ఇప్పుడు అను తీసేస్తే ఇక్కడ ఎంత ఉంటుంది? 2, వీళ్ళిద్దరిది కలిపి 3. అంతే కదా, 2 + 3 78/3 తీసుకుంటే కనుక 3 రోజులు 6, 3 6 18, 26 రోజులు పడుతుంది. చూడండి, నెలసరి జీతం 11,932% అంటే 11/3% పెంచితే 132 రూపాయలు ఎక్కువ వస్తుంది. వాడు అడిగింది 100% అడిగాడు. 100 × 132 డివైడెడ్ బై 11/3. 11 ఎన్నిసార్లు పోతున్నాను? 12 సార్లు. 12 3 36. సో 3,600 రూపాయలు. 3,600 రూపాయలు. సో ఫస్ట్ థింకింగ్ ఇక్కడ అక్షయ్ మరియు విపుల్ యొక్క ఆదాయాలు అడిగాడు కాబట్టి, ఇన్కమ్ అడిగాడు కాబట్టి 3:2. ఓకే, అక్షయ్ మరియు విపుల్ వారి ఎక్స్పెండిచర్ మధ్య నిష్పత్తి ఎంత? 7:3. అయితే చివరిలో ఒక్కొక్కరు వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే 10,80,000 ఆదా చేస్తే అక్షయ్ వార్షిక ఆదాయం. అక్షయ్ 3తో క్యాన్సిల్ అవుతుందని చెక్ చేస్తే ఇది అవుతుంది, ఇది అవుతుంది. 2 ఆప్షన్లు వచ్చినాయి కాబట్టి సో మనకి 3తో క్యాన్సిల్ అయ్యే నెంబర్ కావాలి కాబట్టి ఇక్కడ 2 ఆప్షన్లు వచ్చినాయి కాబట్టి కుదరదు. మరి ఏం చేద్దాం? అప్పుడు డైరెక్ట్గా చేద్దాం. ఈ గ్యాప్లు సమానం చేయమని చెప్పే 1 ఇక్కడ ఎంత అవుతుంది? 7కి 3కి 4. 4తో మల్టిప్లై చేశాను అనుకో, 4 3 12, 4 2 8. ఇక్కడ 7 3 వేస్తే సో తగ్గింది ఎంత నాన్న? 12 నుంచి 7కి వచ్చిందంటే 5 తగ్గింది. ఇక్కడ 5 తగ్గింది. 5 పార్ట్స్కి 1,80,000 రూపాయలు అయితే 12 పార్ట్స్కి ఎంత? వాడికి ఇన్కమ్ అడిగాడు కాబట్టి ఆకాశ్ 12 × 1,80,000 డివైడెడ్ బై 5. 5 3 15, 5 6. సో 2 6 12. చివరిలో 2 వచ్చేది ఏంది? ఇదే ఉంది. సో ఆన్సర్ ఎంత అవుతుందంటే 4,32,000. సో వాడు ఏమడిగాడంటే ఒక దీర్ఘ చతురస్రం యొక్క పొడవు, వెడల్పు, ఎత్తులు వరుసగానే అడిగాడు. తీసుకున్నట్లయితే 16 సెంటీమీటర్లు, 15 సెంటీమీటర్లు, 12 సెంటీమీటర్లు ఉన్నాడు కాబట్టి సో వికర్ణం డయాగ్నల్ అడిగాడు కాబట్టి డి ఫార్ములా అంటే L² + B² + H² కాబట్టి సో దీని ప్రకారం 16² + 15² + 12² తీసుకున్నట్లయితే మొత్తం కలిపితే √625 అవుతుంది. తీసుకుంటే కనుక ఎంత అవుతుందన్న 25 సెంటీమీటర్. √625 అంటే ఎంత అవుతుంది? అంటే 16 ఎంత నాన్న? 256. 225 + 144 మొత్తం కలిపితే √625కి సమానం. సో ఈ స్టేట్మెంట్లు ఈ మధ్య అడుగుతున్నాడని చెప్పాను కాబట్టి ఇది జాగ్రత్తగా చూడండి. కింది వానిలో ఏది తప్పు అని అడిగాడు. దూరం వేగంతో భాగించడం ద్వారా సమయం లెక్కించబడుతుంది. దూరం వేగంతో భాగించడం ద్వారా అంటే డిస్టెన్స్ బై స్పీడ్ వేస్తే టైం వస్తుంది అన్నాడు. కరెక్టే. దూరాన్ని సమయం ద్వారా భాగించబడితే వేగం వస్తుంది అని అడిగాడు. అంటే దూరాన్ని టైం ద్వారా భాగిస్తే స్పీడ్ వస్తుంది అన్నాడు. కరెక్ట్. తక్కువ సమయంలో నిర్ణీత దూరాన్ని ప్రయాణించడానికి వేగాన్ని పెంచాలి. స్పీడ్ అనేది టైంకి విలోమానుపాతంలో ఉంటుంది అన్నాడు కాబట్టి ఇది కూడా కరెక్ట్. అప్పుడు ఇచ్చిన సమయం వ్యవధిలో అదనపు దూరాన్ని ప్రయాణించడానికి ఇచ్చిన వేగం తగ్గించబడుతుంది. రాంగ్, పెంచాలి.
సో 8% తగ్గింపు ఇవ్వడం వల్ల 25 రూపాయలు తగ్గిస్తున్నాడు అని అడిగాను. అంటే 8% 25 రూపాయలు అయితే 100% ఎంత? ఎంఆర్పి 100 అనుకోవాలి ఇక్కడ. 8 × 25/8. సో 4 25లు 4 రోళ్ళు 25 25 625/2 2 3లు 2 1లు 2 1 2 3 1 2 ఎక్కడ ఉంది? సో ఆప్షన్. సో జాగ్రత్త ఉన్నాను. ఫస్ట్ ఏం చేయాలి? బ్రాకెట్లో అది బార్లో చేయాలి. 12 - 4 ఎంత అవుతుందని? 8. 24/8 అంటే 3. 3 + 32 ఎంత అవుతుందన్న? 35 డివైడెడ్ బై 2 4 4 + 4 8 8 - 3 5. సో 35 డివైడెడ్ బై 5 చేస్తే ఎంత అవుతుందని? 7. ఆప్షన్ బి. నెక్స్ట్ ఒక క్వశ్చన్, ఈ క్వశ్చన్ జాగ్రత్త. ఒక నిజాయితీ లేని దుకాణం కస్టమర్ కొన్న ధర కంటే 30% లాభంతో విక్రయిస్తాడు. అంటే XY అనుకుందాం. అతను బరువుకు కేజీకి బదులుగా 800 గ్రాములు వాడతాడు. 800 గ్రాముల బదులుగా 1000 గ్రాముల బదులుగా 800 గ్రాములు వాడతాడు. ఈ మోడల్ ఏం చెప్పాము? రైట్ సైడ్ వాడు ఏం చేస్తున్నాడు, జనాలకి ఏం చెప్తున్నాడు అది, మనం వెనకాల ఏం చేసేది అది. చివరిగా వాడికి వచ్చింది 40% లాభం అన్నాడు. అంటే 140. సో 2 0 2 0 క్యాన్సిల్, ఇక్కడ 0 0 క్యాన్సిల్. సో చేసినట్లయితే 10 × 10 100 × 8 × 14. సో 4 రోళ్ళు 4 25 25 2 14 28. లాభం ఎంత ఉంది? 3 3/25 × 100 చేసినట్లే 25 4లు 3 4 12. ఓవరాల్గా టీవీలు ఎంత అవుతుందన్న? 12. సో 2 సంవత్సరాలకు 1225 రూపాయలు తీసుకున్నాడు. మొత్తానికి చక్ర వడ్డీ ఏటా నిర్దిష్ట వడ్డీ రేటుతో కలిపినప్పుడు 144 రూపాయలు. 1225 ప్రిన్సిపల్, ఇక్కడ ఏమవుతుందని అమౌంట్. అప్పుడు ఎంత అవుతుంది? 144 కలిపాను అనుకోండి, ఎంత అవుతుందన్న? 9 6 13 1369. సో 2 సంవత్సరాలు అన్నాడు కాబట్టి ఏం చేయొచ్చు? స్క్వేర్ చేయొచ్చు. స్క్వేర్ చేసినప్పుడు ఇక్కడ 1225 దేని యొక్క వర్గం? 35 యొక్క వర్గం. 1369 37 యొక్క వర్గం. ఎంత పెరిగింది? 2 పెరిగింది. 2/35 × 100. 2 క్యాన్సిల్ అవుతుందా? లేదు. అప్పుడు ఏమవుతుంది? 5 20లు 5 7లు 2 20లు ఎంత అవుతుంది? 40/7. 7 5లు 35, శేషం 5/7%. 5/7% ఆన్సర్. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ మామూలుగా ఎప్పుడు అడగడు ఈ ఇన్స్టాల్మెంట్స్, బట్ ఇప్పుడు అడిగాడు కాబట్టి 8 1/3%. ఎంత అన్నాడు? 3/24 + 1 25/3. దీన్ని ఫ్రాక్షన్స్లోకి మార్చుకుంటే ఈ విధంగా తీసుకుంటే 25 ఎన్నిసార్లు? 4 1/12. సో ఫస్ట్ 12 13, తర్వాత 140 12² 144 169. ఇదేమో వాడు తీసుకుంది ఈఎంఐ. ఇది ఈఎంఐలు సమానం కాబట్టి ఇంటూ 13 చేస్తే 13 13 169, 13 12 156. సో వాడు ఇప్పుడు ఏం అడిగాడో చూద్దాం. సో 2 సంవత్సరాలు చెల్లించిన రుణాన్ని 1200 రూపాయలు అన్నాడు కాబట్టి సో ఇక్కడ వాడు ఏం మాట్లాడాడు, ఏం తీసుకున్నాడు, అవునా? సో మరి తీసుకున్న వడ్డీ తీసుకుని టోటల్గా ఇది 300 యూనిట్స్ అయింది. 156 + 140 300. సో ఈ ఈఎంఐ ఇది. అంటే వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే 300 యూనిట్స్ 1200 అయితే 169 ఎంత? 3 4లు 4తో మల్టిప్లై చేశాను కాబట్టి 4 9లు 36. చివరిలో 6 ఎక్కడ ఉన్నాయి? ఒకే ఒకటి ఉంది చివరి. 676. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇది మనకి చక్రవడ్డీలో ఈఎంఐ క్యాలిక్యులేషన్ చేయటం ఏంటంటే సో ఫ్రాక్షన్స్లోకి మార్చుకోండి. ఈ విధంగా తీసుకుంటే ఫస్ట్ వచ్చేసరికి ఏం మాట్లాడాను జాగ్రత్త చూడండి. సో దీని ప్రకారం ఇక్కడ 12 13 అన్నాను. 12 13 తర్వాత 2 ఇయర్స్ కాబట్టి స్క్వేర్ చేయాలి. 12² 13². సో నెక్స్ట్ ఏం చేశాను? ఈఎంఐలు సమానం కాబట్టి 13 11 169, 13 12 156. ఇది టోటల్ ప్రిన్సిపల్ 156 + 144 300. ఈఎంఐలు 169 కాబట్టి 300 భాగాలకి 1200 అయితే వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి? 169. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్.